బ్రేకింగ్ న్యూస్ జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పి రవీంద్రనాథ్ రెడ్డిపై కొండపై మీడియాతో రాజకీయాల గురించి మాట్లాడారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదన్న నిబంధన బేఖాతరు చేసి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తిరుమల నిబంధనలు ఉల్లంఘించిన పి రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్, నిన్న తిరుమల దర్శనానికి వచ్చిన జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి రాజకీయాల గురించి అక్కడ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే మాజీ సీఎం వైఎస్ జగన్ కు స్వయానంగా మేనమైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డిపై తాజాగా టీటీడీ విజిలెన్స్ పోలీసు షాకింగ్ కు గురి చేశారు. ఏకంగా ఆయనపై కేసు కూడా నమోదు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఇటీవల పాలక మండలి కూడా సరే తీర్మానం చేసింది. ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం శ్రీవారిని రవీంద్రనాథ్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నాడు. అనంతరం కూడా సరే ఆలయం బయటకు వచ్చినటువంటి ఆయన పులివెందులలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ బై ఎలక్షన్ పై కూడా సరే మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ వెంటనే అందరూ ఉన్నారు అంటూ కూడా సరే చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కూటమికి బుద్ధి చెప్పడానికి అంటూ కూడా సరే కూటమి అరాచకాలు ప్రభుత్వం చేస్తుందంటూ పాల్పడుతుందంటూ కూడా సరే ఆయన అక్కడ ఉన్నటువంటి మీడియాతో ఫైర్ అయిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వైసీపీ కార్యకర్తలపై ఉత్తలగిరిగా దాడులు చేస్తున్నారు, వారి భయంగాలకు గురి చేస్తున్నారు అంటూ కూడా సరే ఆయన అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీటీడీ దృష్టికి వచ్చింది. దీంతో శ్రీవారి ఆలయం ప్రాంగణంలో రాజకీయ ఆరోపణలు చేసినారు కాబట్టి టీటీడీ విజిలెన్స్ పోలీసులు అదేవిధంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని రవీంద్రనాథ్ రెడ్డిపై కూడా సరే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే రాజకీయ అంశాలు ఏవి తిరుమల శ్రీవారి ఆలయం కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాట్లాడడానికి నిషేధం ఉందని తెలిసినప్పటికీ కూడా సరే తిరుమలలో కడపలో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ గురించి మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై కూడా సరే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. Thanks for the updates.